ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభము కలుగునుగాక. దేవుడు మీకు తోడై ఉండునుగాక. గొప్ప గొప్ప కార్యాలు మీ జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. దేవునుడిరా, మరొకసారి మిమ్మల్ని కలుసుకోవటానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునుడిరా, బావునరా? దేవుని యొక్క మార్గంలో మరి దేవునికి ప్రాధాన్యతనిస్తున్నారా? దేవుని యొక్క మార్గంలో మీరు నడుస్తున్నారా? దేవునిరా, దేవుడు ఈ జీవాన్ని, ఈ ఊపిరిని సమస్తమును దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. మనము ప్రతిరోజు దేవునిడల మనము కృతజ్ఞత గలవారంగా మనం ఉండాలి. మనల్ని దేవుడు ఎంతగానో కాపాడుతూ ఉన్నాడు. కేరళలో భయంకరంగా ఎంతోమంది చనిపోయినట్లుగా మనం వార్తలు వింటున్నాము. జల ప్రళయము ఆ విధంగా వారి మీదకు వచ్చింది. భయంకరంగా యుద్ధ వార్తలు మనం వింటున్నాము. ఇజ్రాయేలు అలాగే ఇరాన్ యుద్ధము, ముస్లిం కంట్రీస్ ఇజ్రాయెల్ దేశం మీద యుద్ధానికి వస్తున్నట్లుగా భయం గొలిపేటటువంటి వార్తలు మనం చూస్తున్నాము. అయితే ఈ వార్తలు మనం వింటూ ఉంటే దేవుని యొక్క రాకడ దినాల్లో మనం ఉన్నాము, అంత్య దినాల్లో ఉన్నాము, చివరి దినాల్లో ఉన్నాము అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ యొక్క జీవితము ఎప్పుడు ముగించబడుద్దో తెలియదు. దేవుని రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. అలాగే దేవుని యొక్క రాకడ దినాలు మనము స్పష్టంగా చూస్తున్నాము. కాబట్టి ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, అలాగే వినువాడు, ఇందులో రాయబడిన వాక్యాలన్నిటినీ అనుసరించి జీవించువాడు మరీ ధన్యుడట. చదవాలి, వినాలి, అనుసరించి జీవించాలి. దేవునిరా, చాలామంది దేవుని రాకడ కొరకు కనిపెడుతున్నారు. ప్రభు మధ్యాకాశానికి త్వరలోనే రాబోతున్నాడు. మూడో ప్రపంచ యుద్ధము రాకముందే ప్రభు మధ్యాకాశానికి వచ్చి తన సంఘాన్ని తీసుకుని వెళ్తాడు. ఇదొక మనకు ఒక నిరీక్షణ. కాబట్టి దేవుని బిడ్డరా, దేవుడు నీ యొక్క ఆత్మీయ పునాదిని నువ్వు పటిష్టపరుచుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని నువ్వు కాపాడుకోవాలి. చిన్న వాక్యాన్ని నేను చెప్తాను. దేవునిరా, ఒక మాట ఏంటంటే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనము, క్రీస్తేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. క్రీస్తేసే ఈ యొక్క మరి సంఘానికి మూలరాయి. మనమట ప్రవక్తలు అపోస్తులు వేసిన ఆ పునాది మీద మనం కట్టబడాలి అనే మాట. ఇక్కడ ముగ్గురిని మనం చూస్తాం. క్రీస్తేసు, అలాగే ప్రవక్తలు, అపోస్తులు. ఆ విధంగా మనం కట్టబడాలి. వీరు వేసిన పునాది మీదే మనం కట్టబడాలి. పాత నిబంధన 39 పుస్తకాలు, 32 మంది ప్రవక్తలు రాశారు. క్రొత్త నిబంధన 27 పుస్తకాలు. దేవునిరా, 89 అపోస్తులు రాశారు. 2 అపోస్తులు, ప్రథమ అపోస్తులు, 5 తర్వాత అపోస్తులు రాసినట్లుగా మనం చూస్తాము. ప్రాముఖ్యంగా దేవుని యొక్క వాక్యంలో మనము పునాది వేయబడాలి. పౌలు గారు ఎఫెసీ సంఘాన్ని ఎలా కట్టాడు అంటే, కొరింథీ సంఘాలని దర్శిస్తూ సంఘాన్ని కట్టి పై ప్రదేశాలని సంచరిస్తూ చివరికి ఎఫెసీ పట్టణానికి వెళ్ళాడు. దేవునిరా, అక్కడ యోహాను చేత బాప్తిసం పొందిన 12 మంది అక్కడ ఉన్నారు. వారిని కలుసుకున్నాడు. సహోదరుడా, సహోదరులా, మీరు బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మీరు పొందారా అని పౌలు గారు ఆ యొక్క యోహాను చేత బాప్తిసం పొందిన ఆ 12 మందిని అడిగాడు. అయితే పరిశుద్ధాత్ముడు ఉన్న సంగతే మాకు తెలియదు అని వారు చెప్పారు. అయితే యోహాను గారు చెప్పాడు కదా, నేను మీకు నీటితో మీకు బాప్తిసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు,
ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తీసం ఇస్తాడు. నీటి బాప్తీసము పాపక్షమాపణ నిమిత్తము మనం తీసుకోవాలి. అలాగే పరిశుద్ధాత్మ అభిషేకము, అగ్ని అభిషేకము, బాప్తీసాలు 3 అండి, 1 కాదు. అయితే ఎప్పుడైతే పౌలు గారు ఆ యొక్క దర్శనం చూచిన తర్వాత, ఆ స్వరాన్ని విన్న తర్వాత, దేవునికి లోబడిన తర్వాత పూర్తిగా దేవునికి లోబడిపోయాడు. దేవుడు పౌలు గారిని శక్తి చేత, పరిశుద్ధాత్మ చేత నింపాడు అనే మాట. ఎఫెసీ పట్టణంలో విశేషమైన స్వస్థతలు పౌలు గారి ద్వారా దేవుడు జరిగించాడు. అనేక మంది మాంత్రికులు కూడా మా మాంత్రికుల యొక్క పుస్తకాలన్నిటినీ కాల్చేసి పౌలు గారిని వెంబడించినట్లుగా మనం చూస్తాము. దేవుడు ఎక్కడికి వెళితే అక్కడ దేవుడు అద్భుత రీతిగా పౌలు గారిని దేవుడు వాడుకున్నాడు. అయితే పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ 6వ అధ్యాయము 1వ వచనము, నిర్జీవ క్రియలను విడిచి. ఇక్కడ పునాది, ఒక క్రైస్తవుని యొక్క పునాది, ఆత్మీయ జీవితాన్ని మొట్టమొదట ప్రారంభించే ప్రతి ఒక్కరూ మంచిగా ఆత్మీయ పునాదిని వేసుకోవాలి. మనము ఎవరి ద్వారా? యేసుక్రీస్తు, రెండవది ప్రవక్తలు వేసిన పునాది, అపోస్తులు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. 2 మాటలు మన యొక్క జీవితాల్లో మొట్టమొదట ఆ యొక్క నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. దేవుడా, ప్రాచీన స్వభావము లేకపోతే పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. రెండవది మారు మనసు పొందాలి. మనము సంపూర్ణంగా పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. రెండవది మారు మనసు పొందాలి. దేవుడా, పూర్తిగా దేవుని తట్టు నువ్వు తిరగాలి. అంతకుముందు నువ్వు లోకం మీదే మనసు పెడుతూ వచ్చావు. లోకం మీద ఉన్న మనసును వదులుకొని నువ్వు క్రీస్తు వైపు మనసు పెట్టావు. అదే మారు మనసు, నూతన జన్మానుభవము. అయితే మారు మనసు పొందాలి అని యేసు ప్రభు చెప్పాడు, ప్రవక్తలు చెప్పారు, అలాగే అపోస్తులు కూడా అదే విషయాన్ని ప్రకటించారు. నువ్వు నిర్జీవ క్రియలను విడిచిపెట్టావా? రెండవది మారు మనసు, సంపూర్ణంగా దేవుని తట్టు నువ్వు తిరిగేవా? 3వ మాట చెప్తున్నాను, 6వ అధ్యాయం 1వ వచనము, దేవుని యందలి విశ్వాసమును. దేవుని యందు విశ్వాసాన్ని ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాల్లో సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉండాలి. దేవునిరా, హబక్కూకు రాసినటువంటి ప్రవక్త రాసిన దాన్ని పౌలు గారు క్రోడీకరిస్తూ రాస్తూ, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. మనము విశ్వాసంతోనే జీవించాలి. ప్రార్థన చేసిన విశ్వాసంతోనే ప్రార్థించాలి. అలాగే దేవునిరా, అనుదిన జీవితంలో విశ్వాస సంబంధమైన మాటలే మాట్లాడాలి. విశ్వాసాన్ని అనుసరించి జీవించాలి. క్రియలు లేని విశ్వాసము మృతం. అబ్రహాము విశ్వాస వీరుడు. అతడు విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. అతడు క్రియలు కలిగిన విశ్వాసము. అబ్రహామా, నీ యొక్క దేశాన్ని విడిచిపెట్టు, నీ రక్త సంబంధికులు విడిచిపెట్టు, అందరిని విడిచిపెట్టి నేను చూపించుచున్న ప్రాంతానికి బయలుదేరిరా అంటే తెగించి అందరిని విడిచిపెట్టి దేవుడు చెప్పినట్లుగా చేశాడండి. రెండవది, ఆయన రక్త సంబంధికులందరినీ విడిచిపెట్టేశాడు. విశ్వాసముతో నడవటం, ఇస్మాయిల్ని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు. హాగరుని విడిచిపెట్టమంటే విడిచిపెట్టేశాడు. ఇస్సాకును కూడా మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళి బలి అర్పించమంటే దానికి కూడా లోబడ్డాడు. అబ్రహాము యొక్క జీవితము విశ్వాసము. రెండవది క్రియ కలిగినటువంటి విశ్వాసం. రహాబు అనే వేశ్య క్రియలతో కూడిన విశ్వాసాన్ని కలిగి ప్రవర్తించింది. నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అదే, ప్రవక్తలు కూడా అదే చెప్పారు. పాత నిబంధన పుస్తకాలన్నీ ప్రవక్తల పుస్తకాలు. దేవుడిరా, క్రొత్త నిబంధనవన్నీ అపోస్తుల పుస్తకాలు. మీరు గమనించారా? అపోస్తులు కూడా అదే చెప్పారు, నీతిమంతుడు విశ్వాసమూలంగా జీవిస్తాడు. కనాను స్త్రీ విశ్వాసాన్ని కనపరిచింది.
శతాధిపతి కూడా విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని కనపరిచి యేసు ప్రభు వారిని అభినందించాడండి. విశ్వాసము కలిగిన వ్యక్తి నిబ్బరము, నిలకడ, స్థిరత్వము, ధైర్యంగా ఉంటాడు. 3 విశ్వాసము. 4 బాప్తీసములను గూర్చిన బోధ. బాప్తీసము ఒకటి కాదండి, బాప్తీసాలు 3. ఒకటి నీటి బాప్తీసము, అది పాపక్షమాపణ నిమిత్తము తీసుకోవాలి. రెండవది యోహాను గారే చెప్పాడు కదా, నేను నీటి ద్వారా బాప్తీసం ఇస్తున్నాను, నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన మీకు పరిశుద్ధాత్మలోను అగ్నిలోనూ బాప్తీసం ఇస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వస్తాడో, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చి నిన్ను స్వాధీనపరుచుకుని నిన్ను నడిపించటం ప్రారంభిస్తాడు. మన ఆత్మ దేవుని ఆత్మ ఏకాత్మగా మార్చబడినప్పుడు, ఎవరైతే దేవుని ఆత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుతూ ఉంటారో వారు దేవుని కుమారులుగా ఎంచబడతారు. ఆత్మ దేవుడు మీలో ఉంటే శక్తివంతుడుగా ఉంటావు, ఇంద్రియ నిగ్రహం నీలో ఉంటుంది. అలాగే 3వది ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉంటావు, దేవుని ప్రేమించగలుగుతావు, ఇతరులను కూడా ప్రేమించగలిగిన వ్యక్తిగా ఉంటావు. ఇంద్రియ నిగ్రహాలు మీరు గమనించారా? అగ్నితో బాప్తీసం కూడా పొందాలి. ఇది ఒక పునాది రాళ్ళండి. మనము మన ఆత్మీయ జీవితాన్ని ఈ విధంగా కట్టుకోవాలి. తల్లి, నీ జీవితంలో ఇంకా నువ్వు బాప్తీసం పొందకపోతే వాళ్ళు వీళ్ళు అంటే చెప్పినట్లుగా కాదు మనం జీవించేది. బైబిల్ ఏం చెప్తుందో అలా మనం జీవించాలి, అలా మన జీవితాన్ని సరిచేసుకోవాలి. ఏమంటే ఒకళ్ళేమో బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మను పొందనవసరం లేదు, ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ దేవుడు నీలోకి వచ్చేసాడు అని చెప్తారు. ప్రత్యేకంగా కొంతమంది నువ్వు ప్రత్యేకంగా బాప్తీసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ కోసం నువ్వు అడగాలి, పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడాలి, పరిశుద్ధాత్మయే కాకుండా అగ్నితో కూడా నువ్వు బాప్తీసం పొందాలి అని. అయితే దేవుని రామ్ 5వది హస్త నిక్షేపణ. ఇది ఒక పునాది రాయి. దేవుని రామ్ ఒక వ్యక్తిని దేవుడు తన ఆత్మతో నింపబడాలన్నా అండి, ఆత్మతో అభిషేకించబడిన అభిషక్తుని యొక్క హస్త నిక్షేపణ నువ్వు కలిగి ఉండాలి. మీరు గమనించారా? ప్రవక్తలు యేసు ప్రభు ఈ భూమి మీద ఉండగా ఆయన అండి చేతి స్పర్శలో శక్తి ఉంది, అలాగే ఆయన నీడలో శక్తి ఉంది, ఆయన మాటలో శక్తి ఉంది అండి. అపోస్తులు కూడా మీరు ఎఫెసీ పట్టణంలో అండి పౌలు గారు 12 మందికి యేసునామమున బాప్తీసం ఇచ్చి వారి తలల మీద చేయి ఉంచినప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారట. వాళ్ళందరూ కూడా అన్య భాషలు మాట్లాడటం ప్రారంభించారు. ఆత్మవరాలు కూడా రిలీజ్ అయినాయట. అంటే ఒక వ్యక్తి హస్త నిక్షేపణ ద్వారా పౌలు గారు తిమోతితో మాట్లాడుతూ, తిమోతి, నా హస్త నిక్షేపణ ద్వారా దేవుడు నీకు అనుగ్రహించిన వరములు నువ్వు నిర్లక్ష్యం చేయొద్దు. హస్త నిక్షేపణ ద్వారా అండి దేవుని వరాలు పొందుకుంటారండి. హస్త నిక్షేపణ ద్వారా దయ్యముతో పీడించబడిన వారు విడిపించబడతారు, అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మార్చబడతారు. మోషే అండి యెహోషువ మీద తల మీద చేయబెట్టినప్పుడు అండి యెహోషువ జ్ఞానాత్మ పూర్ణుడిగా మార్చబడ్డాడట. అంటే జ్ఞానాత్మ మోషేలో ఉన్న ఆత్మ యెహోషువలోకి వచ్చినట్లుగా మనం చూస్తాం. దేవునిరా, మనము హస్త నిక్షేపణ అభిషక్తులు తల మీద చేయబెట్టి ప్రార్థించినప్పుడు వారిలో ఉన్న అభిషేకము నీళ్ళలో కూడా వచ్చుద్ది అనేది పౌలు గారు కూడా ప్రస్తావన చేశాడు. ఆనాడు ఉన్న పౌలు గారితో పాటు ఉన్న మరి శిష్యులందరినీ ఉపవాసం ఉండి దేవుడు వీరిని ప్రత్యేకపరచు నా సేవ నిమిత్తం అంటే అపోస్తులు చేయబెట్టి వారిని హస్త నిక్షేపణ చేసి వారిని పంపినట్లుగా 7గురిని పరిచారకులుగా వారిని ఎన్నుకున్నారు. అపోస్తులేమో మేము ప్రార్థించుట యందు వాక్యము ప్రకటించుట యందు మేము ఎడతెగక ఉండాలి, మేము పరిచర్య చెయ్యం. అయితే పరిచర్య చేసేవారిని 7గురిని ఎన్నుకున్నారు. ఆ 7గురు హస్త నిక్షేపణ చేయబడి వారు వాడబడినట్లుగా మనం చూస్తాము. అయితే మరొక మాట చెప్తున్నాను. 6వది మృతుల పునరుద్ధానం. దేవుడిరా, జరిగిన వాటిని మనము విశ్వాసం ఉంచుతున్నాము, జరుగుచున్న వాటిని వాటి యందు విశ్వాసం ఉంచుతున్నాము.
జరగబోతున్న వాటి యందు కూడా మనము విశ్వాసం ఉంచాలి. నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా ఉండాలి. విశ్వాసము నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము. విశ్వాసంలోనే నిరీక్షణ కూడా యాడై ఉంది. యేసు ప్రభు వారు చనిపోయాడు, ఆయన పునరుద్ధరణై తిరిగి లేచాడు. మనమందరము చనిపోతాము, తిరిగి లేపబడతాము. ఎక్కడైతే అబ్రహాము తన యొక్క భార్య అయిన శారాను కప్పిపెట్టాడు, లేకపోతే యోసేపు కూడా నేను ఐగుప్తు దేశంలో చనిపోయినా నా ఎముకలు కానాను దేశానికి మీరు తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. ఇది కూడా దేవునిరా పునరుద్ధాన నిరీక్షణ యోసేపు కలిగి ఉన్నాడు, అబ్రహాము కలిగి ఉన్నాడు. మీరు గమనించారు, అబ్రహాము దేనికి భక్తి చేశాడు అంటే ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు కొరకే కాదు, దేవుని వెంబడిస్తే ఎంతో ఎక్కువగా దేవుడు నీకు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అంతకంటే ఎక్కువ ఏంటి అంటే అబ్రహాము భక్తి చేసింది పరలోకాన్ని. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. ఇస్సాకు అంతే, యాకోబు అంతే. దేవునిరా పరమ కానాను పరలోకము. అంటే మనం పరదేశులము, యాత్రికులము. ఇహలోకము మంది కాదు, ఈ లోకం మంది కాదు. మనము పరదేశులము, యాత్రికులము. ఈ దేశంలో మనం ఉంటూనే అబ్రహామును దేవుడు బహుగా హెచ్చించిన అంటే దేవుడు ఒక దేశాన్ని ఇస్తానన్న ఆ దేశం మీదే దృష్టి పెట్టలేదండి, పరలోకం మీద దృష్టి పెట్టాడు. నేను చనిపోగానే ఆ యుగయుగాలు దేవునితో ఉండటానికి నేను కొనుపోబడతాను. నా దేవుడు ఏమంటే యుగయుగాలు ఉండేవాడు, ఆది అంతము లేనివాడు. తరాలు మారినా యుగాలు మారినా మారనివాడు. మన దేవుడికి ఆది లేదు, అంతము లేదు. అండి ఆ యుగయుగాలు ఉండే ఆ పరలోక పట్టణంలో చేరాలని అబ్రహాము భక్తి చేశాడు. మనం కూడా పాతి పెట్టబడిన సమాధి దగ్గర నుంచి మనం ఒక విత్తనం విత్తుతాము, దాని నుంచి ఒక శరీరము బయలుదేరుద్ది. అలాగే దేవునిరా మృతుల అంటే పునరుద్ధానమును గురించి కూడా మనకు ఒక నిరీక్షణ కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. 7వది ఏంటి అంటే నిజమైన తీర్పు. మీరు గమనించారా, నిత్యమైన తీర్పును గురించి అనే పునాది మీద దేవునిరా మన యొక్క జీవితాల్లో నిత్యమైన తీర్పు అనేది ఒకటి ఉంది. దేవుడు ప్రతిరోజు నువ్వు ఏదైనా తప్పు చేస్తే ఆయన కోపగించుకుంటాడు, ఆ విషయంలో ఆయన తీర్పు తీరుస్తాడు. కానీ నిత్యమైన తీర్పు ఏంటి అంటే మన మనుషులందరూ చనిపోతారు, చనిపోయే రోజు ఒకరోజు మరలా అందరినీ దేవుడు లేపి ఆయన సింహాసనం ఎదుట తీర్పు తీరుస్తాడు. ఆ నిత్యమైన తీర్పులోనే అతడు పరలోకానికి వెళ్ళాలా, నరకానికి వెళ్ళాలా నిర్ణయించేటటువంటి ఆ నిత్యమైన తీర్పు అనేది ఉంది అనేది ఈ పునాది మీద నీ ఆత్మీయ జీవితం కట్టబడాలి. దేవునిరా ఒకటి మన ఆత్మీయ జీవితము ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలి. రెండవది ప్రవక్తలు వేసిన పునాది మీద మనం కట్టబడాలి. మూడవది అపోస్తులు వేసిన, మీరు అపోస్తులు అనే మాట అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక అనే మాట ఉంది. అపోస్తుల బోధ అంటే దేవునిరా ప్రవక్తల పుస్తకాలే ఆనాడు ఉన్న యూదులకు తెలుసు, కానీ అపోస్తుల బోధ గురించి వారికి తెలియదు. కాబట్టే పేతురు గారు ఆ విధంగా మాట్లాడాడు. మీరు గమనించారా, మొట్టమొదటి సంఘం అందరూ యూదులే, లేకపోతే యేసుప్రభు యూదుడే, యేసుప్రభు శిష్యులు యూదులే. కాబట్టి వాళ్ళు ప్రవక్తల పుస్తకాలే తెలుసు, ప్రవక్తల బోధలే తెలుసు, కానీ అపోస్తుల బోధ తెలియదు. అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థించుట యందును ఎడతెగక ఈ యొక్క అంత్య దినాల్లో నువ్వు జీవించాలి. అంత్య దినాల్లో, చివరి దినాల్లో మనం ఉండామండి. కాబట్టి దేవునిరా మొట్టమొదట పాత నిబంధనలో అండి క్రొత్త నిబంధన రెండు అనుసరించాలి. కొంతమంది క్రొత్త నిబంధనే పట్టుకుని ఈ యొక్క క్రొత్త నిబంధనే మనం అనుసరించాలని క్రీస్తు సంఘము వారు చెప్తున్నారు. కొంతమంది పాత నిబంధనే పెట్టుకుని యెహోవా సాక్షులు, పాత నిబంధనే మనం అనుసరించాలి, యేసు ప్రభు ఒక ప్రవక్త కానీ దేవుడు కాదు అని చెప్తున్నారు. దేవునిరా గందరగోళంగా తప్పుడు బోధలు, దాదాపు 40,000 తప్పుడు బోధలు ఈ యొక్క భూమి మీద ఉన్నారు. ఎవరికి
తోచిన విధంగా వారు బైబిల్ని విశ్లేషిస్తున్నారు. మన యొక్క జీవితాల్లో చాలామంది చాలా మినిస్ట్రీస్లో తప్పుడు బోధలు ఎన్నో ఉన్నాయి. మనము కనుగొనాలి, ఇది తప్పు గొప్ప అనేది గ్రహించాలి. నువ్వు ఎత్తబడాలి అంటే నువ్వు యేసుక్రీస్తుని వెంబడించాలి. రెండవది, దేవుని బిడ్డరా, ప్రవక్తలు పాత నిబంధనలో తీసేయటానికి వీల్లేదు. క్రొత్త నిబంధనలో చెప్పిన వాటిని నువ్వు తీసేయటానికి వీల్లేదు. అలాగే రెండవది, దశమ భాగాన్ని కూడా మనం కట్టుకోవాలి. దేవుని బిడ్డరా, దశమ భాగం క్రొత్త నిబంధనలో 2 సార్లు పౌలు గారు 2 సార్లు ప్రస్తావన చేశాడు. దేవుని బిడ్డరా, దశమ భాగాన్ని గురించి క్రొత్త నిబంధనలో ఎక్కువ రిఫరెన్సులు లేవు. కానీ పాత నిబంధనలో ప్రవక్తలు ఎంతగానో చెప్పారు. ఎవరో చెప్పారని దశమ భాగాలు నువ్వు ఇవ్వకుండా ఉండొద్దు. దేవుని ఒక మాట, లేవి కాండము 27వ అధ్యాయము 30వ వచనములు, భూధాన్యములలో నేమి వృక్ష ఫలములలో నేమి భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. దేవుడు లేవి కాండంలో మోషే ద్వారా దేవుడు బయలుపరిచాడు, అన్నిటిలో నువ్వు దశమ భాగం తీయాలి. అంతకుముందు మోషే రాయకముందే అబ్రహాము మెల్కీషెదెకు, షాలేము రాజు అయిన మెల్కీషెదెకు దశమ భాగము ఇచ్చినట్లుగా మనం చూస్తాము. అలాగే యాకోబు కూడా పదనరాముకు వెళ్ళేటప్పుడు నేను దశమ భాగాన్ని ఇస్తానయ్యా, నువ్వు నన్ను కాపాడాలని అక్కడ ఒప్పందం అయ్యాడు. మన యొక్క జీవితాల్లో దశమ భాగం అనేది దేవుని యొక్క సొమ్ము. దేవుని దశమ భాగాన్ని దేవునికి ఇచ్చి దేవుణ్ణి ఘనపరచాలి. ఎవరైతే దశమ భాగం తీస్తారో దేవుని ఆత్మ వారి కుటుంబంలో పనిచేస్తాడు. రెండవది, దేవునిడా, మన యొక్క జీవితాల్లో యేసు ప్రభు కూడా 2 మాటలు అందుకు ఆయన, అలాగైతే కైసరువి కైసరునకును, దేవునివి దేవునికిని చెల్లించండి అని యేసు ప్రభు చెప్పాడు. అలాగే దేవునిడా, 1వ తీమోతి పత్రిక 6:17లో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మికయుంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందే నమ్మికయుంచుడని ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు ధనాన్ని ప్రేమిస్తే నీలో గర్వం అనేది ఉంటుంది. ధనాపేక్ష సమస్తమైన కీళ్లకు మూలం. ధనంలో నుండి దేవునికి ఇచ్చి నువ్వు దేవుని మహింపరుస్తూ ఉండాలి. అయితే దేవుని ఒక మాట చెప్తాను. మొట్టమొదట ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువు మీద మనము దృష్టి పెట్టాలి. యేసుక్రీస్తు ప్రభువే మనకు మూలరాయి. ప్రతిరోజు నువ్వు యేసు రక్తాన్ని, యేసు నామాన్ని కనుక నువ్వు ఉచ్చరిస్తే నీ ఇంట్లో ఉన్న చీకటి శక్తులన్నీ పోతాయి. నీకు విజయోత్సవముతో దేవుడు నిన్ను ఊరేగిస్తాడు. నువ్వు ఎప్పుడు కూడా యేసు నామాన్ని, యేసు రక్తాన్ని నువ్వు ఉచ్చరిస్తూ ఉండాలి. ఎందుకంటే దానిలో గొప్ప శక్తి ఉంది. మనం ఆపదొచ్చినప్పుడు ఆయన నామం దగ్గరకు వెళ్ళి మనం దాగి ఉండాలి. యేసు నామము బహుశక్తివంతమైంది. ఆయన పరలోకం మీద భూమి మీద సర్వాధికారములు కలిగినవాడు. మీరు గమనించారా? ఏది చేసినా ఆయన నామాన్ని బట్టే మనం చేయాలి. మీరు ఇంట్లో పిల్లలు ఏడుస్తూ ఉంటే చాలామంది పోరు పెడుతూ ఉంటారు. కానీ ఆ పోరు పెట్టేటప్పుడు చంటి పిల్లల దగ్గర ఒక తల్లిగా యేసు నామాన్ని, యేసు రక్తాన్ని ఉచ్చరిస్తే చాలు, ఒక 10 నిమిషాలు ఆ చీకటి బయటికి వెళ్ళిపోద్ది. అంత శక్తి యేసునామములో ఉంది. అంత శక్తి యేసు రక్తములో ఉంది. అంటే మోషేనేమో నరహత్య చేయొద్దు అన్నాడు. యేసు ప్రభు ఏమో కారణం లేకుండా ఒక వ్యక్తి మీద నువ్వు కోప్పడటానికి కూడా వీల్లేదట. వ్యర్థుడా అని లేకపోతే ద్రోహి అని చెప్తే నువ్వు నరకాగ్నికి వెళ్ళిపోతావు. వ్యభిచారం చేయొద్దు అని మోషే రాశాడు. మోషే ప్రవక్త. యేసు దేవుని కుమారుడైన యేసు ప్రభు ఏం చెప్పాడంటే, ఒక స్త్రీని మోహపు చూపు చూస్తేనే అతడు వ్యభిచారం చేసినట్టు అవుతాడని చెప్పాడు. కాబట్టి దేవుని యేసుక్రీస్తు అనే పునాది మీద నువ్వు కట్టబడాలి. బాప్తీసం తీసుకున్నా లేకపోతే ఏ కార్యక్రమం చేసినా యేసు నామాన్ని నువ్వు ఉచ్చరిస్తూ నువ్వు నీ యొక్క భక్తి జీవితాన్ని కొనసాగించు. యేసుక్రీస్తు ప్రభు యొక్క నామము ద్వారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా నువ్వు గొప్ప అభివృద్ధిని నువ్వు చూడగలుగుతావు. ఉచ్చరించు నీ నోటితో, ఎక్కువగా ఆయన నామాన్ని ఘనపరచు, స్తుతించు. గొప్ప కార్యాలు దేవుడు నీ జీవితంలో ఆయన చేస్తాడు.
అపోస్తుల కార్యము 4:12లో మరి ఎవరి వలన రక్షణ కలగదు, ఈ నామమునే మనం రక్షణ పొందవలెను కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున మనకు రక్షణ లేదు. మరి ఎవరి వలన రక్షణ కలదు? దేవునిరా, మనము ఎవరి వలన మనకు రక్షణ కలదు? యేసు నామాన్ని బట్టే మనకు రక్షణ. కాబట్టి యేసు నామము ఎంత శక్తివంతమైందో, యేసు రక్తము ఎంత శక్తివంతమైందో నువ్వు గుర్తించి నీ నోటితో ఉచ్చరించు. ప్రతి దానిని, యేసునామాన్ని, యేసు రక్తాన్ని యాడ్ చేస్తూ నువ్వు ఉచ్చరిస్తూ ఉంటే గొప్ప గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునిరా, మనం ఏం చేసినా ఆయన నామాన్ని బట్టి, మనం ఏది అడిగినా దేవుని యొద్ద నుండి ఆయన నామాన్ని బట్టే అడగాలి. ముగింపు కూడా ఆయన నామముతోనే ముగించాలి. మన యొక్క అనుదిన జీవితాల్లో, మన బిడ్డల జీవితాల్లో యేసునామాన్ని ఎక్కువగా ఉచ్చరించాలి, యేసు రక్తాన్ని ఉచ్చరించాలి. అప్పుడు నీ జీవితంలో ఇది మూలరాయిగా, రెండవది ప్రవక్తలు వేసిన పునాది మీద, అపోస్తులు వేసిన పునాది మీద మనము అయాడి ఆత్మీయ జీవితాన్ని కట్టుకునే వారంగా ఉండాలి. దేవుడు మిమ్మలను దీవించి ఆస్వాదించునుగాక. ప్రార్థన. తండ్రి, ఈరోజు నీ బిడ్డలు నీ వాక్యము విన్నారు తండ్రి. ఆర్థిక పరంగా నాయన వారు అభివృద్ధి పొందటానికి దశంభాగం అనేది మీరు నియమించారు. ఆ దశంభాగాన్ని ఇచ్చి నిన్ను గణపరిచి నాయన ఆర్థికపరమైన సమృద్ధితో నీ బిడ్డలను నింపండి. ఉద్యోగం లేని బిడ్డలకు ఉద్యోగాలు, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలాలు, వివాహం కాని బిడ్డలకు వివాహాలు మీరే నీ బిడ్డలకు అనుగ్రహించి నీ నామానికి మేము తెచ్చుకొనమని యేసు నామమును అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి మీ అందరికీ తోడై ఉండునుగాక. గొప్ప గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.